అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము వెర్రిబీ ఓపెన్ రేంజ్ జూకి వెళ్తాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఈ జూని చూడటానికి ముందైతే డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కోవిడ్ కండిషన్స్ వల్ల మనం ప్రయర్ టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట. బుక్ చేసుకుంటే మనం ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ 2 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. టికెట్ బుక్ చేసుకున్నాము, ఫుడ్ ప్యాక్ చేసుకున్నాము, ట్రైన్లో జర్నీ స్టార్ట్ చేసేసాము. మాకు ఇది అప్రాక్సిమేట్లీ ఒక 1 అవర్ పడుతుందండి మేముండే ఏరియా నుంచి. ఇదిగోండి ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. శ్రీత వ్యూని ఎంజాయ్ చేస్తుంది. చలో మళ్ళీ మిమ్మల్ని జూ దగ్గర కలుస్తాను. ట్రైన్ దిగి స్టేషన్ నుంచి బయటికి రాగానే బస్ స్టాప్లో ఇట్లా బాక్సెస్ కనిపించాయి అనమాట. గివ్ యువర్ క్లోత్స్ ఏ సెకండ్ లైఫ్ అని. మనం మన పాత బట్టలు తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇదే బస్ స్టాప్. బస్ దిగితే ఇదిగోండి జూకి వచ్చేసాం. ఇది జూ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కొన్ని యానిమల్స్ బొమ్మలు పెట్టారు. సో మనం పిక్చర్స్ దిగచ్చు అనమాట. సరే పిక్చర్స్ దిగేసి జూ లోపలికి ఎంటర్ అయిపోదాం పదండి. మేము క్రిస్మస్ హాలిడేస్ టైంలో వెళ్ళామన్నమాట ఈ జూకి. అంటే మేము ఆస్ట్రేలియాకి వచ్చిన ఇంచుమించు ఒక నెలలోపు వెళ్ళాము. మేము ఇప్పుడే జూలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఆ వెనుక కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్ వే. వచ్చేటప్పుడు కంపల్సరీ మనం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. అలాగే కుదిరితే పాస్పోర్ట్స్ తెచ్చుకోండి. మేము ఎస్ వాటర్ అమ్మా, అక్కడ వాటర్ వస్తున్నాయి అన్నమాట. అది చూపిస్తుంది శ్రీత. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడిగారు, అది చెక్ చేశారు. దాని తర్వాత మన పాస్పోర్ట్స్ అడిగారు కన్ఫర్మ్ చేసుకోవడానికి. మేము ఇక్కడ మాది లోకల్ మెడికేర్ కార్డు ఉంటే అది చూపించామన్నమాట. ట్రావెల్ డిక్లరేషన్ అవి 3 చూసిన తర్వాత అలో చేశారు. వెంటనే ఇట్లా ఒక మ్యాప్ ఇస్తారనమాట. ఈ మ్యాప్లో మనకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది మనం ఎంటర్ అయిన పాయింట్. ఇక్కడ నుంచి మొత్తం అన్నీ ఇలా చూసుకొని రావాలి. చలో ఎంటర్ అయిన వెంటనే మాకు పిట్టగా అనిపించింది అనమాట. ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఈ కలర్లో అయితే పిట్టల్ని నేను ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఉన్నాయి కదా, నువ్వే కదా పెద్ద మంకీ. అడిగో అక్కడ ఉన్నాయి చూడు. ఇదేంటంటే 2 అండి, అంటే ఆస్ట్రేలియన్ అలాగే ఆఫ్రికన్ యానిమల్స్ ఉన్న జూ అన్నమాట. సో 2 రకాల యానిమల్స్, 2 రకాల ఫారెస్ట్ ఎలా ఉండేది అనేవన్నీ ఇక్కడ ఈ జూలో ప్లేస్ చేశారు. ఇక్కడ మేము లయన్ చూడ్డానికి వచ్చామన్నమాట. మేము వచ్చినప్పుడు అది లోపలికి వెళ్తూ ఉండింది. శ్రీత అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అడుస్తుంది అనమాట. అది వినిందేమో లయన్, అందుకే మా దగ్గరకు వస్తుంది. చూడండి లయనస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత బాగా అనిపించిందో దగ్గర నుంచి చూడటానికి. ఇదిగోండి పెద్ద మనిషి రూట్ మ్యాప్ తీసుకొని మనకు గైడ్ చేస్తుంది అనమాట, ఎలాగ వెళ్ళాలి అనేది. ఇట్లా చిన్న చిన్న పాత్వేస్ లాంటివి చేశారనమాట. అంటే ఫారెస్ట్లో మనం వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటాయి కదా, ఆ టైప్లో చేశారు. తర్వాత ఇంకా ఈ బుజ్జి బ్రిడ్జెస్ ఏమో అసలు పిల్లల్ని ఎంత ఎంగేజ్ చేస్తున్నాయంటే వాళ్ళకి బాగా సరదాగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ నడవటం చేయడం అన్నీ. యాక్చువల్లీ వాళ్ళకే కాదు మనకు కూడా ఎంత బాగా అనిపిస్తుందో అట్లాంటివి నడుస్తూ ఉంటే అది కొంచెం కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది. శ్రిత అయితే చాలా ఎంజాయ్ చేసింది అనమాట. ఏదో ఆమెనే ఫారెస్ట్లో నిజంగా వెళ్తున్నట్టు, లేకపోతే ఆమెనే షిప్ని రైడ్ చేస్తున్నట్టు ఆ టైప్లో ఫీల్ అయింది. ఇంకా కొంచెం యానిమల్స్ అవి చూడటానికి ఏంటంటే పెద్ద పెద్ద ప్లేస్ పెట్టి
దాంట్లో లోపల యానిమల్స్ పెట్టారనమాట. మనం జూమ్ చేసి తీస్తే కానీ మనకు కనిపించట్లేదు, కానీ సఫారీ ఉంది అని చెప్పారనమాట. సో అందుకని కొంచెం నడుచుకుంటూ ఎంతవరకు కనిపించాయో అంతవరకు చూసాము. నెక్స్ట్ ఇది సఫారీ పాయింట్ అనమాట. ఇక్కడ ఈ ప్రామ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి మనం ఆ సఫారీ బస్ ఎక్కి వెళ్ళాలి. మీరు ఒకవేళ పిల్లలతో వస్తుంటే మాత్రం కంపల్సరీ ప్రామ్ తెచ్చుకోండి, 100% యూజ్ అవుతుంది. ఒకవేళ పిల్లలు లేకపోయినా మీరు లగేజ్ అవన్నీ ట్రాలీ బ్యాగ్లో తెచ్చుకుంటే బెస్ట్ అనమాట. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్కి ట్రాలీ తీసుకెళ్ళచ్చు. సఫారీ కూడా ఏంటంటే మనం అమౌంట్ పే చేసి టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదు అంటే ఇలా ఫ్రీ సఫారీ కూడా ఉంటుంది. జస్ట్ కొంచెం లైన్ ఉంటుంది అంతే. మన టర్న్ వచ్చిందంటే మనం ఫాస్ట్గానే వెళ్ళిపోతాము. చాలా దగ్గర వరకు తీసుకెళ్తారనమాట యానిమల్స్కి. ఇదిగో చూడండి, జస్ట్ ఒక 5 feet 10 feet కూడా డిస్టెన్స్ లేదేమో, అంతే. చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. పేడ్ది కూడా ఇంచుమించుగా ఇంతే దగ్గరికే తీసుకెళ్తారు. జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పెయిడ్ దాంట్లో చాలా తక్కువ మంది, అంటే జస్ట్ 10 members అట్లా పట్టేంత బస్సు. ఇదేంటంటే 3-4 బోగిల్లాగా ఉంటాయన్నమాట ఒకటే బస్కి. ఇలా మొత్తం లోపల వరకు తీసుకెళ్ళి మనకు లైవ్లో మనకు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారు కదా ఆ డ్రైవర్ చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనకి ఏం యానిమల్స్ వస్తున్నాయి, అక్కడ ఏంటేంటి ఉన్నాయి అనేవన్నీ మనకు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, ఆవిడ కానీ ఆయన కానీ. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ మనకు కనిపిస్తాయి పక్క నుంచే. ఇంకా జిరాఫీస్, తర్వాత జీబ్రాస్ అవైతే ఎంత దగ్గరకు కనిపిస్తాయో. ఇలా జింకల్ని ఇవి చూసేపాటికి శ్రితాకి ఎందుకో డిస్కవరీ ఛానల్ గుర్తుకొచ్చిందనమాట. గుర్తుకొచ్చి నా జింకని లయన్ తినేసింది అని ఏడవడం స్టార్ట్ చేసేసింది. మళ్ళీ ఆమె నార్మల్ మూడ్లో రావడానికి చాలా సేపు పట్టింది మాకు. ఇదిగోండి ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇంకా డీపర్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్లోకి వెళ్తామన్నమాట. మేము వెళ్ళే టైంకి సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, ఎక్స్ట్రీమ్ కూల్ అయిపోయింది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చల్లగా అయిపోతుంది అని. లిటరలీ ఇంకా వణుకు పెట్టడం స్టార్ట్ అయిపోయింది మాకు. తర్వాత ప్రతి యానిమల్స్ డెస్టినేషన్ దగ్గర ఆపి కొంచెం సేపు మనకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఈ జ్యూస్లో ఏంటంటే మెంబర్షిప్ కార్డు కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకుంటే 3 జూలకో 4 జూలకో మనకు మినిమం ప్రైస్కి టికెట్స్ పడతాయి. అది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఒకవేళ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళైతే. దాని తర్వాత ఇట్లా జీబ్రాస్, జిరాఫీస్ ఏంటంటే గుంపు గుంపుగా ఉన్న దగ్గరే మన సఫారీ బస్సు కొద్దిసేపు ఆపి చూపిస్తున్నారనమాట. సఫారీ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసాము. వీళ్ళు చూడండి లంచ్లో ఏం చేస్తున్నారో. ఒక జీబ్రాకి తనేమో స్నానం చేపిస్తున్నాడు, ఈమెమో పళ్ళు దొమ్ముతుందంట. ఇదేమో హిప్పోపోటమస్ సెంటర్ టైప్ అనమాట. అంటే హిప్పోపోటమస్ ఉన్న ప్లేస్లో చిన్న వాటర్ గేమ్స్ లాంటిది అరేంజ్ చేశారు పిల్లలకి. వాళ్ళు అక్కడ ఆడుకోవచ్చు వాటర్లో. ఇట్లా వెట్ మ్యాట్స్ పెట్టారనమాట. మీరు ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్తే కంపల్సరీ ఒక స్పేర్ డ్రెస్ పెట్టుకొని వెళ్ళండి. నేను జూ కదా వాటర్ గేమ్స్ లాంటివి ఏమి ఉండవు అనుకున్నాను. శ్రిత ఇంకా వెళ్తా అనింది కానీ నేను ఎక్స్ట్రా డ్రెస్ తీసుకురాలేదని పోనివ్వలేదు. సెకండ్ థింగ్ చాలా చల్లగా కూడా ఉండింది. మీరు వీలైనంత వరకు ఫుడ్ కూడా మీరే క్యారీ చేయండి. నాకు మధ్యలో ఈ 1-2 ప్లేసెస్లో తప్ప ఎక్కువ రెస్టారెంట్స్ లాంటివి కానీ అట్లాంటివి ఏమీ కనిపించలేదు. సో మనం తీసుకెళ్తేనే బెటర్ అని అనిపించింది నాకు. దాని తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియన్ యానిమల్స్ చూడటానికి వెళ్ళామన్నమాట. చాలా వరకు కొత్తవే ఉన్నాయి, నేను అన్నీ రికార్డ్ చేయలేకపోయాను. శ్రితాక్ బాగా ఏం ఎంజాయ్ చేసిందంటే కోలా బేర్ అని ఉంటుంది కదా, అది ఎంజాయ్ చేసిందనమాట. నేను దాని పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను. దాన్ని కొంచెం కొత్తగా అనిపించింది అది. సో మా జూ ట్రిప్ అయితే ఇలా జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి.
అలాగే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.